నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలో జరిగినటువంటి ఏదైతే దాష్టికం ఉందో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు సందీప్ రెడ్డి చేసినటువంటి ఒక దుర్మార్గమైన చర్య నిజంగా ఈరోజు యావత్ తెలంగాణ సిగ్గు చేటుగా ఫీల్ అయ్యేలాగా కనబడుతుంది. అయితే ఇదే అంశంపై ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ క్లబ్లో కూడా బీసీ సంఘాలంతా కూడా ఖండించడం జరిగింది. అయితే మనతో పాటు ఉన్నారు చెరుకు సుధాకర్ గౌడ్ గారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ దుర్మార్గమైన చర్య గురించి ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు అంటే ఈ రకంగా మరీ రాత్రి అంతా తిప్పించి అతన్ని కొట్టి మరీ మూత్రం తాగిచ్చేంత దరిద్రమైన దిగజారుడు పనులు చేస్తున్నారంటే ఏమనుకోవచ్చు సార్ కాంగ్రెస్ నాయకులు? మరి ఆనందం మూత్రం గురించి ఏముందో నాకు తెలియదు, కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా సందర్భాల్లో ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటాడు. జనరల్గా బాధ్యత మర్చిపోయి ఆ తాగిన మైకంలో బట్టల్లో మూత్రం పోసుకుని చాలా సందర్భాలు చూసినాం. మరి ఆయన అనుచరుడికి ఏమనిపించిందేమో, మరి ఇట్లా ఈ మూత్రం తాగించడం ద్వారా ఏం ఆనందం ఉందో నాకు తెలియదు. అంటే ఐఎమ్ రియల్ అంటే ఫీలింగ్ చాలా మోస్ట్ అన్హ్యాపీ అమ్మా. అంటే గ్రామాలల్లో ఈ బలుపు అహంకారం అనేది గతము కంటే ఇది మా ప్రభుత్వము, మా సామాజిక వర్గాల యొక్క ప్రభుత్వం, మేము ఏం చేసినా నడుస్తుందని బలుపు చాలా పెరిగింది. ఈ ప్రభుత్వంకి రాకముందే ఈ సందీప్ రెడ్డి అంటే కాంగ్రెస్లో ఉన్నప్పుడు భట్టి గారు పాదయాత్రకు వచ్చిన సందర్భంలో నకరకాల హెడ్ క్వార్టర్లో ఎంత దుర్మార్గంగా బిహేవ్ చేసిండో కెమెరాలన్నీ రికార్డ్ చేసిన ఒకసారి చూడండి. ఇక ఆయన వెంకటరెడ్డి నేను వస్తున్న సందర్భంలో మునుగోడులో మీలాంటి వాళ్ళు వచ్చి పరిచయం చేసుకున్న సందర్భంలో ఎంత వికారంగా మాట్లాడిండో అది కూడా మీరు చూసిండు. అందుకోసం నేను వెంకటరెడ్డి లాంటి వాడిని ఇంత కంప్లైంట్ చేసిన తర్వాత, ఇంతమంది కంప్లైంట్ చేసినాక, ఒక డీసీసీకి అధ్యక్షుని ప్రకటించిన తర్వాత, కంప్లైంట్ చేసిన తర్వాత ఇంకా అది ఏమి గవర్నమెంట్ అవుతుంది, అది ఏం పార్టీ అవుతుందో కూడా వాళ్ళకు వాళ్ళు ఆత్మపరిచయం చేసుకోవాలి. బీసీలని ఈ రకంగా కించపరచడాన్ని యావత్ తెలంగాణ కూడా సిగ్గుచేటుగా ఫీల్ అవుతుంది. బీసీలకు అవమానం పొందడం కూడా కొత్తదేం కాదు, కానీ చెప్పుకున్నట్టు ప్రభుత్వం ఏదైతుందో ఈ ప్రభుత్వము బీసీలకు మేము చాలా ప్రాతినిధ్యము, జిత్నే హిస్సేదారి ఉత్నా భాగేదారి అని చెప్పి మీరు దేశంలో తిరిగేటం రాహుల్ గాంధీ ఉన్నాడు. ఇంకా మాట్లాడుకోవాలంటే ఇవాళ ఎలక్షన్ లోపల చాలా సందర్భాల లోపల మీకు ఈ మాత్రమైన ప్రాతినిధ్యంలో బీసీల నాయకత్వం ఉన్నటువంటి పార్టీలు, అది సమాజ్వాదీ పార్టీ కానివ్వండి, లేకపోతే ఆర్జేడీ కానివ్వండి, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మద్దతుతోటి మీరు సీట్లు వస్తూ ఉంటే ఇక్కడ ఒక్క దగ్గర ఉన్నందుకు ఏది పడితే అది మాట్లాడి ఎవరిని అవమానం చేస్తారని అంటున్నా. అసలు మీరు మీతో ఫ్రంట్ కట్టడమే మాకు కుదరదనే పరిస్థితి రేపు దేశవ్యాప్తంగా వస్తే ఏం చేస్తారు మీరు? ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బీసీలకి రిజర్వేషన్స్ ఏదైతే ఉందో, ముందు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% అన్నారు. దాని తర్వాత కొన్ని డ్రామాలు ఆడడం కూడా జరిగింది. ఎన్ని చేయాలో అన్ని చేసినారు. చరిత్రలో ఒక సీరియస్ అంశం మీద దిగజారినటువంటి పనులు, నాన్ సీరియస్ పనులు చేస్తే అది ఎంత డైల్యూట్ అయ్యి ఎంత అబాస్ పాలైద్దు అని చెప్పడానికి ఒక విలువైనటువంటి హామీ ఇచ్చినటువంటి 42% బీసీ రిజర్వేషన్ మాత్రం వాడుకున్నారు వాళ్ళు. ప్రతి సందర్భంలో జోకే, ప్రతి సందర్భంలో అసలు ఇది నిలబడుతుందా లేదా అనేటువంటి ఒక నాన్ సీరియస్నెస్ ఎక్కడ కూడా ఏ ఎఫర్ట్ లేకుండా, సరే మీరు పెట్టే ప్రయత్నం చేసిరు, దాని మీద అందరం కూడా ఆహ్వానించడం మంచిదని అన్నారు, అందరు చెప్పినారు, అయిపోయింది. బట్ నేను రిక్వెస్ట్ ఏం చేస్తానంటే, ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నా మీరు ఏం చేస్తున్నారు అంటున్నా. ఏం నేషనల్గా రాహుల్ గాంధీ ఎందుకు పార్లమెంట్లో అడిగాడు, చాలా సందర్భాల్లో మనం అడిగినాము, ఎందుకు అడగడం అంటున్నా. అందుకోసం మళ్ళీ టాపిక్ డైవర్ట్ వద్దు. ఎల్లమ్మగూడెం సంబంధించి వెంకటరెడ్డిని అవుట్ రైట్గా ఇప్పుడున్న బీసీ సంఘాలు పెట్టిన మీటింగ్ ప్రకారం అవుట్ రైట్ బర్తరఫ్ చేయాలి. దేర్ ఇస్ నో అదర్ యాక్టివిటీ లెస్ దెన్ దట్. నెంబర్ 2 ఈజ్ హీ ఈజ్ ఇన్కాపబుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏమంటే ఈజ్ ఏ క్యాండిడేట్ ఆఫ్ అషేమ్డ్ ఫర్ ది కాంగ్రెస్. So only the possibility, only the alternative is he should be suspended from the political party. కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయాలి. ఎందుకంటే మీకు కనుక నియత ఉంటే ఇంత పెద్ద ఇన్సల్ట్ చేయించడానికి నాయకత్వం వహించినందుకు ఇదే సందీప్ రెడ్డి, మీకు ఇంతమంది చెప్పిన కదా, నక్కరకల్లో అవుట్ రైట్గా సందీప్ రెడ్డి అంటూ నా పక్కన పెట్టి ఒత్తిచ్చేసేసి మొత్తం బట్టి పైకి రాకుండా అడ్డం పెట్టినటువంటి మనిషి ఆయనే పెట్టి. ఎందుకు పెట్టిండ్రు మీకు అర్థం కావాలి. ఇక్కడ ఈజ్ వెరీ పాపులర్ దట్ ఏరియా. ఎల్లమ్మగూడెంలో చంపింది సందీప్ రెడ్డి అని చెప్పేసి జైలు నుంచి రాగానే నా పక్కన పెట్టించారు. అంటే ఏంటిది, మాలాంటి వాళ్ళందరూ రిట్రీట్ కావాలి, వెనక్కి పోవాలి. నేను అంటున్నా నయీం గుండాల గురించి ఇంత పెద్ద మాటలు మాట్లాడిన తెలంగాణ లోపల నయీం గుండాలకు సమానంగా మీరు కొంతమందిని ఎంకరేజ్ చేసి పెడితే ఎవరు చేయదలుచుకున్నారు, మీరు ఎవరు బెదిరిస్తామనుకుంటున్నారు? నేను అడుగుతున్నా, నువ్వు సింహం నేను టైగర్ కొమ్మటి అనుకున్నా, కానీ గ్రామ సింహాల కన్నా నియత కూడా లేనటువంటి దరిద్రులు మీరు పెద్ద మాటలు మాట్లాడుతూ అవుట్ రైట్గా కాంగ్రెస్ పార్టీకి నా సింగిల్ డిమాండ్ ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి.